Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. రాజ్యసభ రేసులో ఎవరున్నారు, రాజ్యసభ సీట్లు ఎవరికి వస్తాయని చర్చ. ఎందుకంటే దేశవ్యాప్తంగా భర్తీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాలు అంటే ఖాళీ అయిన స్థానాలు 24 ఉంటే 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు ఆ ఏపీలోనే 4 స్థానాలు భర్తీ జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉంది. తెలుగుదేశం పార్టీ ఇద్దరిని పంపించబోతుంది, జనసేన ఒకరిని, బీజేపీ ఒకరిని పంపించబోతుంది. అయితే బీజేపీ నుంచి కొన్ని ఆసక్తికరమైనటువంటి సమీకరణలు వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం ఉన్నటువంటి నంబర్లో వాస్తవానికి నంబర్ ప్రకారం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకే 3 స్థానాలు రావాలి. కానీ మిత్రధర్మంలో భాగంగా తల ఒక సీటు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఖాళీ అవుతున్నటువంటి ఒక స్థానం తెలుగుదేశం పార్టీదే. అది యథావిధిగా కొనసాగిస్తూ మరొక కొత్త స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. ఒకటి జనసేనకి, ఒకటి బీజేపీకి ఇస్తుంది. బీజేపీకి ఇస్తున్నటువంటి స్థానం పైన ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నేత అన్నామలై రిప్రజెంట్ చేయబోతున్నారు అనేటువంటి చర్చ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అన్నామలై ఏపీ నుంచి చేస్తారనేటువంటి దానికి కొన్ని కారణాలు కూడా ఇక్కడ 1, 2, 3, 4 రీజన్స్ కూడా ఉన్నాయి. కానీ అసలు నిజంగా చేసే అవకాశం ఉంటుందా? ఒకసారి మనం దాన్ని కూడా అనలైజ్ చేసి చూస్తే ఇదేం కొత్త విషయం కాదు. ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి 4 స్థానాల్లో ఒక స్థానం పరిమళ నత్వాని రిప్రజెంట్ చేసినటువంటి స్థానం. ఆయన వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ సభ్యుడిగా ఆయన స్థానం పొందారు. వాస్తవానికి ఆయన రిలయన్స్ సంస్థకు చెందినటువంటి డైరెక్టరు, వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం జార్ఖండ్ రాష్ట్రం నుంచి గతంలో ఇండిపెండెంట్ ఎంపీగా 2 సార్లు రిప్రజెంట్ చేశారు. ఈసారి వైసీపీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేశారు. రాబోయేటువంటి ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి స్థానాల్లో మళ్ళీ జార్ఖండ్ నుంచి బీజేపీ ఎంపీగా అక్కడ రిప్రజెంట్ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అదే కోట, ఇదే లెక్కనే ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూస్తే అంతకు ముందర ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారిగా నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యురాలిగా రిప్రజెంట్ చేశారు. అక్కడి నుంచి రిప్రజెంట్ చేసేటప్పుడే ఆమె ఆర్థిక మంత్రిగా కూడా మారారు. సో అంటే తమిళనాడు నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ నాయకుల్ని తీసుకొచ్చి ఎంపీలు చేయడం అటు బీజేపీ చేసినా ఇటు వైసీపీ చేసినా పెద్ద కొత్త ఏం కాదని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బీజేపీ తమిళనాడు నుంచి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఇక్కడ నుంచి అంటే తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేశారు. ఆర్ కృష్ణయ్యని రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ కోటాలోనే చేశారు. ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ కోటాలో ఉండేటువంటి రాజ్యసభ స్థానానికి తమిళ నేత అన్నామలైని రిప్రజెంట్ చేయబోతున్నారు అనేటువంటిది చాలా పక్కాగా వినిపిస్తున్నటువంటి సమాచారం. దీనికి ఎందుకు అంటే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో మొన్ననే ఎలక్షన్ అయింది. ఎవరు ఊహించిన విధంగా టీవీకే అధినేత విజయ్, సినీ స్టార్, ఇప్పుడు పొలిటికల్ స్టార్ అయిపోయారు అక్కడ. ఆయన ఒక యంగ్ పర్సనాలిటీ. ఆయనతో కంపీట్ చేయాలంటే, బలమైన సమఉజ్జీని నిలబెట్టాలంటే బీజేపీ మళ్ళీ అన్నామలైని లైమ్ లైట్లోకి తీసుకురావాలనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీ నుంచి దూరం జరిగింది. అన్నాడీఎంకేలో చీలికి వచ్చింది. కొంతమంది టీవీకేకి మద్దతు ఇచ్చారు. ఆ రీజన్స్ కూడా మనకు తమిళనాడులో డిఎంకేతో పాటు సరికొత్తగా తీసుకొస్తున్నటువంటి విజయ్ పార్టీని సమర్థంగా ఢీకొట్టాలంటే అన్నామలైకి ఎంపీ హోదా ఇవ్వాలి. అక్కడ పార్టీకి హిందుత్వ గళాన్ని బలంగా వినిపించేటువంటి ఒక వ్యక్తిని, శక్తిని ఇవ్వాలి. అన్నామలై అసలు ఎవరు అంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, కర్ణాటక క్యాడర్లో పనిచేసినటువంటి వ్యక్తి. సర్వీస్ ఉన్నా కానీ రిజైన్ చేసి రాజకీయాల మీద ఆసక్తి, ప్రజాసేవ చేయాలన్నటువంటి సంకల్పంతో బీజేపీలో చేరి తమిళనాడులో బీజేపీ అమర్జ్ అవ్వడం చాలా కష్టమైనా కానీ పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో జరిగినటువంటి రిప్రజెంటేషన్లో బీజేపీ ఓటు పర్సంటేజ్ పెరగడానికి అన్నామలై చాలా కీలక పాత్రధారి అని చెప్పి డిసైడ్ చేశారు. కానీ ఈ 10 రోజుల క్రితం, ఈ నెల రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అన్నామలైని తప్పించడం వల్లనే బీజేపీ వెంట ఓటర్లు నడవలేదు అనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అన్నామలైకి అగ్రపీఠం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏపీలో కూటమి సమీకరణల ప్రకారం చూస్తే కనుక 4 స్థానాల్లో ఒకటి బీజేపీకి దక్కుతుంది. కాబట్టి ఏపీ నుంచి రిప్రజెంట్ చేయడం కంటే కూడా తమిళనాడు నుంచి ఉన్నటువంటి అన్నామలైకి అవకాశం ఇస్తే తమిళనాడులో బలమైన గొంతు వినిపించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కేంద్ర క్యాబినెట్ని రీషఫుల్ చేస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి అన్నామలైని క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో అది ఒక కీలకమైనటువంటి అంశం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక అన్నామలై రిప్రజెంట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి ఆయన వారధిగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సహాయ మంత్రి ఇస్తారు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్, పబ్లిక్ సర్వీసెస్ చేయడంలో ఆయనకి పెద్ద అవగాహన ఉంటుంది. అంటే సిస్టమ్ని ఫాలో అవడంలో కంప్లీట్ అవగాహన ఉంటుంది. కాబట్టి అవకాశం ఇస్తే ఇంకో విషయం ఏంటంటే మోడీ గారి గవర్నమెంట్లో చాలామంది ఆఫీసర్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. చాలామంది బీజేపీలో జయశంకర్ గారి దగ్గర నుంచి
రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ వరకు ఇటువంటి వాళ్ళందరికీ చాలా, హర్దీప్ సింగ్ పూరి, వీళ్ళందరికీ కీలకమైనటువంటి శాఖలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి అవగాహన ప్లస్ ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపన, ఈ రెండు ఉన్నాయి కాబట్టి బీజేపీ దేశం ముందు అంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అన్నామలైని కూడా అదే కేటగిరీలో చూస్తే కీలకమైనటువంటి శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. దీనివలన ఇటు ఆంధ్రప్రదేశ్కి అటు తమిళనాడుకి రెండు పక్కపక్క రాష్ట్రాలే కాబట్టి ఎక్కువ ప్రయోజనాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విశ్లేషణ కనిపిస్తుంది. సో నిజంగా అన్నామలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ అలాంటి ప్రయత్నమే కనుక జరిగితే ఇది గతంలో అంటే 2016-17లో జరిగినటువంటి నిర్మలా సీతారామన్ ఎక్స్పెరిమెంట్ మరొకసారి రిపీట్ చేసినట్టుగా భావించవచ్చు. అన్నామలై కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేయాల, మిత్రపక్షం అయినటువంటి అన్నాడీఎంకే పెట్టినటువంటి కండిషన్ వలన అధిష్టానం చెప్పిన మాటను ఉల్లంఘించకుండా మౌనం వహించి అప్పటి నుంచి ఇప్పటి వరకు బయట మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. సో ఆయన క్రమశిక్షణని గౌరవించి కూడా అధిష్టానం ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కేంద్ర మంత్రిగా ఇటు ఏపీకి రిప్రజెంట్ చేయడము, అటు తమిళనాడులో రిప్రజెంట్ చేసి పార్టీని రివైజ్ చేసేటువంటి క్రమంలో అన్నామలై ఒక వారధిగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. యువనేతగా ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నటువంటి విజయ్కి ఒక బలమైన ప్రత్యర్థిగా నిలబడడానికి కూడా అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తుంది. సో ఈ అంచనాలన్నీ కరెక్ట్ అయితే కనుక కొద్ది రోజుల్లో విషయం తేలిపోతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి లెక్క ప్రకారం జూన్ 8వ తేదీలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావాలి. సో ఈ వారం రోజుల్లోనే క్యాండిడేట్లు ఎవరో ఆయా పార్టీలు చెప్పాల్సి ఉంటుంది. సో బీజేపీ నుంచి అన్నామలై రిప్రజెంట్ చేస్తారా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.